పోలీసు అధికారులు అక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం నాయకులు కూడా నేను తాడిపత్రికి పోయేదానికోసం ఎన్నో ఆటంకాలు గురి చేస్తున్నారు. ఈ ప్రభుత్వం వచ్చినాక ప్రజాస్వామ్యం అనేది ఎక్కడ కూడా కనుచూపు మేరలో కానడం లేదు. ఈ రోజు కూడా రాష్ట్రం అంతా కూడా వైఎస్ఆర్సీపీ నాయకుల పైన కూటమి ప్రభుత్వం ఏర్పడినాక అందరిపైన దాడులు జరగడం జరుగుతుంది. విచిత్రం ఏమిటంటే తాడిపత్రిలో పోలీస్ అధికారుల గ్రామంలో ఉన్నటువంటి ముఖ్య నాయకులందరినీ కూడా గ్రామాలలోకి రావాకండి, మీరుంటే ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుందని చెప్తూ అందరినీ కూడా శుచి మెత్తనగా అందరినీ కూడా గ్రామాలలోకి నాయకులు రానివ్వకుండా దానికి తోడు తాడిపత్రిలో విద్యార్థులు సైతం కాలేజీకి పోతుంటే కృష్ణాపురం 0 రోడ్లో ఎల్నూరు రోడ్లో ఎవరన్నా తల్లిదండ్రులు వాళ్ళను దండడమో కొట్టడం జరిగితే పోలీసు వాళ్ళే మాకు చెప్పచ్చు కదా, మీరు ఏంటి కొడతారు అని చెప్తున్నారు. దండించినా కూడా ఈ బంగాకు తాగి తిరిగిపోయి వాళ్ళ ఇళ్ల దగ్గరకు పోయి తల్లిదండ్రులను కొట్టడము, కత్తిపోట్లతో పొడచడము. ఈ మధ్యకాలంలో ఒక మేస్త్రి పైన కూడా దాడి జరిగింది. అంటే ఎవరిని ఏం చేస్తానే కూడా అక్కడ తెలుగుదేశం కార్యకర్తలు నాయకులు సానుభూతి పనులే గలాటలు చేయాలా, మహిళలను కించపరచల్లా, ఏరే వాళ్ళు ఏదన్నా మాట్లాడితే వాళ్ళపైన దాడులు చేస్తామని ఒక సంకేతం అయితే తాడిపత్రి మున్సిపాలిటీ పరిధిలో వెళ్లడం జరిగింది. ఈరోజు విద్యార్థులు ఎవరన్నా కానీ కాలేజీ పిలుచుకోవాలంటే వాళ్ళ తల్లిదండ్రులు వచ్చి కాలేజీ దగ్గర ఇచ్చే పరిస్థితి ఏర్పడింది. ఎప్పుడన్నా మేము అడిగినా కూడా వాళ్ళు చెప్పే సమాధానం ఏమిటంటే పోయే విద్యార్థినిలే జాగ్రత్తగా కాలేజీకి పోవాలి, అంటే వాళ్ళైతే కంట్రోల్ చేయరంట, పోయే వాళ్ళే పోవాలి. ఏ విధంగా పోతారు? రోడ్ల మీద కాకోకుండా విద్యా వ్యవస్థలు ఉండేది ఏంటికి? పిల్లలు చదివించుకోవడం దానికోసం వాళ్ళను ల్యాండ్ ఆర్డర్ కాపాడే బాధ్యత కూడా పోలీసు అధికారులకే ఇచ్చినావు కదా, పోలీసులు పంపించలేదని, అందువల్ల నువ్వు కోర్టులో వచ్చిన తర్వాతనే నువ్వు వెళ్ళాలా అని చెప్తావు. అంటే ఎవరింటికి వాళ్ళు పోయేదానికి కూడా పోలీసు అధికారులు ప్రమేయం ఉండాలా. పోయాలి, నేను పోకపోతే తాడిపత్రులు ఏమన్నా ల్యాండ్ ఆర్డర్ ఏమన్నా ఇప్పటికేమన్నా కంట్రోల్ చేసినారా? అది లేదు. నిత్యం ప్రతిరోజు కూడా దాడులు జరుగుతూనే ఉంటాయి. ఏమన్నా మాట్లాడితే నువ్వు వచ్చే కన్నా ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుంది. పోలీసు అధికారులు ఉండేదేంటికి? వ్యవస్థ అనేది ఏంటుకుంది? కనీసం ఈ ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం కాపాడేదానికోసమే కదా. ఏం నా ఒక్కడి కోసం అధికారులు ఉండాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా ఉంది. నేనేమో ఏరే దేశానికి పోతాంటేను, ఏరే ఇది పోతాంటే వీసా తీసుకోవాల్సిన పరిస్థితి ఏమన్నా ఉంటే అది కూడా ఒక పోలీసు వాళ్ళు చెప్తే కూడా నేను ఈ రాష్ట్రానికి తాడిపత్రికి పోవాలంటే వీసా అవసరం ఉంది, నువ్వు వీసా తీసుకొని ఒక రూల్ ఇచ్చే ఎక్కడ దొరుకుతుందో చూస్తే కూడా అప్లై చేసుకొని తాడిపత్రికి పోయేదానికి ప్రతిరోజు. ఇంకోటి ఏం చేస్తామంటే మున్సిపల్ చైర్మన్ గారు ప్రతిరోజు ఎవరినొకరిని పెట్టేది రెచ్చగొట్టే విధంగా మాట్లాడేది. నిన్న కూడా మాట్లాడినారు. నాకు మాట్లాడిన దానికి బాధ ఏం లేదు, కానీ నన్ను తుమ్మంపల్లిలో పెట్టుకొని నేను ఈ రోజు కూడా చెప్తాను, నన్ను అక్కడికి రానిచ్చి మీరు రాజకీయం చేయండి, మీరు ఏం మాట్లాడుతాడో దానికి నేను కట్టుబడి ఉంటానో ఉండనో ఆ వారం మీరే నిర్ణయించండి. అంతే తప్ప మీ ఇష్టానుసారం మీరు మాట్లాడేది నేను ఇన్నెట్లు పోతాను. ఏంటికంటే గ్రామాలలో కొంతమంది ముక్కుబడి ఉండి అమ్మవారికి దున్నలు అవి ఇవి ఇస్తాను. వాళ్ళు మొక్కుబడి తీర్చుకునేటప్పుడే అవి చేనులలో ఆడగడం వేసి ఎక్కువైపు ప్రజల మీదకి దాడి చేస్తాంటే తీసుకుపోయి ఏ టైంలో అంటే ఆ టైంలో దాన్ని బలి చేస్తాను. అట్లా మున్సిపల్ చైర్మన్ కొంతమందికి నిమ్మకాయలు కట్టి బయట ఇచ్చినారు. నేను క్రైమ్ చేస్తాను వేసి తాడిపత్రి అభివృద్ధి కోసమే నేను చేస్తాను అంటున్నాను. తాడిపత్రి అభివృద్ధికి చేస్తా అంటే సంతోషమే. మళ్ళా ఎక్కడన్నా ట్రస్ట్ పెడితే కొన్ని సంఘాలతో కూడినటువంటి ట్రస్ట్ పెడతారు. రిజిస్టర్లు చేసినా కూడా అకౌంట్లో డబ్బు వేయాలి. ప్రతిరోజు నువ్వు
రొట్టెల కాన్ నుండి, టీ అంగళ్ళ కాన్ నుండి, చికెన్ కాన్ నుండి, మటన్ కాన్ నుండి లాస్ట్కు విద్యా సంస్థల్లో స్టూడెంట్ చేస్తే కూడా నువ్వు అనౌన్స్ చేయి, నేను ఫలానా దానికి ఇది డబ్బు పెడతాడా ఇద్దరు చూడి అని చెప్పి కొంతమంది కులాల పండుగనో లేకపోతే పార్టీల పండుగనో అందరినీ కమిటీ చేసి పెట్టి చెప్పు. అదేం చేయవు, నీ ఇంటికాడ ఉండే వాళ్ళని పెట్టుకుంటావు, ఎంత అంటే అంత డ్రా చేస్తావు. ప్రజలకు చూస్తే నేను అభివృద్ధి చేస్తాను అంటే నీ ముందర, నీ ప్రభుత్వం ముందర, నీ కేసుల ముందర ఎవరు మాట్లాడలేరు, ఏం చేయలేరు. అందుకని నా ఇష్టానుసారం వసూలు చేస్తా అంటారు. రోజు టేప్ పడతావు అంటే ఇబ్బందికరం ఉంటే ఫండ్స్ తీసుకురా. ముందు వాళ్ళకి ఏదన్నా ఉంటే కూడా నష్టపరిహారం కట్టించిన తర్వాత నువ్వు ఇటుకు పోతుంది, దీనికి నీకు ఇంత కాంపెన్సేషన్ ఇస్తాండామని చెప్పు. నీకు నచ్చిన ఏరియాలో కొలతలు పెడతావు. ఎవరన్నా వైఎస్ఆర్ సానుభూతి పరులో ఇంకోరు ఉంటే వాళ్ళ మీద దాడులు చేస్తావు, ఇంకోటి చేస్తావు. ఇది ఎంతకాలం సాగదు. ఎప్పుడో ఒక రోజు ఏదో ఒక రోజు నేను తాడిపత్రి అనేది వదిలే ప్రసక్తే లేదు. నేను ప్రతి క్షణం నేను తాడిపత్రికి వచ్చేదానికి, నన్ను రానేను అనేదానికి నీ చేత కాదు. నువ్వేమో కళలు కనొచ్చేమో కానీ అది మటుకు ఎట్టి పరిస్థితుల్లో నీ కళ కలగానే ఉంటుంది తప్ప అది నెరవేరే పరిస్థితి కాదు. నువ్వు ఎంతమందితో మాట్లాడించినా, ఎవరితో మాట్లాడించినా నేనైతే సహనంతోనే ఉంటా. నేను తాడిపత్రి ప్రజలను ఎప్పుడూ మర్చిపోను. నాకు 80,000 ఓట్లు వేసినారు. వాళ్ళ కోసం, వాళ్ళ యొక్క బాగోగుల కోసం తాడిపత్రి పొలం కాడనో లేకపోతే మేము బజార్లో కూర్చుంటేనో తెలుగుదేశం వాళ్ళు ఇట్లా తిడతారు, మీరు వాళ్ళని పిలిచి దండి ఏంటంటే మీరేంటి కూర్చున్నారు బయట అని చెప్తాను. దాని బదులు ఆయన ఆ పోలీసు దృష్టిలు తీసేసి పచ్చ సొక్క వేసుకొని తిరిగితే బాగుంటుంది. ఆయన ఆంజనేయులు గారు, ఎస్ఐ గారు, మీకు అందరికీ నేను తెలియజేసేది ఒకటే, కాలం అనేది ఇట్లనే ఉండదు. కాలం అనేది వచ్చినప్పుడు నేను నా పరిస్థితులు నేను ఏ విధంగా ఉండాలో నాకు కూడా గుణపాఠం నేర్పుతాను. ఈరోజు నేను అధికారంలో ఉన్నప్పుడు, మా పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అధికారులకు ఎంత విలువ ఇచ్చినాము, అక్కడ ఉండేటువంటి తెలుగుదేశం నాయకులకు ఎంత విలువ ఇచ్చినాము, అసాంఘిక కార్యక్రమాలు జరగకుండా ఏ విధంగా కాపాడినాము అనేది ఈ జిల్లా పోలీస్ అధికారులకు అందరికీ, గతంలో ఉన్న అందరికీ కూడా తెలుసు. ఈరోజు దానికి విరుద్ధంగా పనిచేస్తున్నారు. నేనైతే ఎక్స్పెషల్లీ పెద్దోడు ఎస్ఐ గారికి అయితే చెప్పేది ఒకటే, నేను గతంలో కూడా చెప్పిన, ఎప్పుడు లేనిది ఈ ఆ మండలంలో అందరూ కూడా వ్యవసాయం మీద ఆధారపడి ఉంటారు. కక్షలు ప్రోత్సహిస్తాండవు. నువ్వు వచ్చిన తర్వాతనే జరుగుతుందని కూడా నీకు చెప్పడం జరిగింది. నువ్వు మానుకోవడంలే నీ శైలి. కానీ దీని మూల్యం ఏదో రోజు అవకాశం వచ్చినప్పుడు ఏదో రూపకంగా నువ్వు చెల్లించుకోక తప్పదు. చిన్నోడుగురిలో మధుసూదన్ రెడ్డి అనే అతని మీద దాడి చేస్తా అంటే తెలుగుదేశం నాయకుడు స్పాట్లో ఉన్నా కూడా కేసులో కూడా ముద్దాయిని చేయలేదు. మల్లేపల్లిలో ఒక అమ్మాయిని చంపితే కాంప్రమైజ్ చేసి మీరే దాన్ని సాల్వ్ చేస్తారు అంటే ఎక్కడుంది చెప్పు న్యాయం? నీ గురించి అన్ని కూడా మేము కనుక్కుంటున్నాం. ఏదో రోజు నేను పై అధికారులకు కూడా తెలియజేస్తాము. నువ్వు దీనికైతే ఏదో రోజు మూల్యం చెల్లించుకోక తప్పదు. పోలీసులకు, ప్రజాప్రతినిధులకు అనుబంధం ఉంటుంది. నేను మాట్లాడిన మాత్రాన్ని నీకు నేను ఫోన్ చేయను, ఏదైనా సమస్య వచ్చినప్పుడు నేను స్పందించను అనేది తప్పు. నేను ఎట్టి పరిస్థితుల్లో ఈ కాన్ఫరెన్స్లో నువ్వు తప్ప వైఎస్ఆర్సీపీ నాయకుల మీద అనవసరమైన కేసులు, అనవసరమైన దాడులు చేయిస్తా అంటే ఏరే వాళ్ళు ఎక్కడ కూడా జరగడం లేదు. దయచేసి నువ్వు ఇప్పటికైనా మానుకుంటే మంచిదని ఈ సందర్భంగా తెలియదు. పోలీసులు ఏమన్నా నోటీస్ ఇచ్చారు. ఇప్పుడు మీ ముందరనే ఇచ్చినారు కదా, పోలీసులు నోటీస్ ఇచ్చినారు. నేనైతే చూడలేదు కానీ ఇన్సల్ట్ చేసి ఇచ్చాను. ఖచ్చితంగా ఈరోజు తాడపత్రికి వెళ్తారా? అంటే ఇట్లా పోలీసులందరినీ పెట్టి ఎట్లా పోతారు? పోయినప్పుడల్లా అడ్డుకుంటానే ఉంటారు. కానీ త్వరలో కూడా నాకు కోర్టులో కూడా న్యాయం జరుగుతుంది అనేది ఆలోచన ఉంది. ఖచ్చితంగా కూడా నాకు కోర్టు నుండి ఉత్తరం వస్తానే నేను ఖచ్చితంగా కూడా పోయి తీరుతాను. సబ్స్క్రైబ్ చేయండి. Please do subscribe to. Please like, share and subscribe to టాప్ తెలుగు టీవీ. Top Telugu TV. Top Telugu TV.